మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. నేడు మీడియాతో మాట్లాడుతూ పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఊడదీస్తానని చెప్పడం జగన్ సైకో నైజాన్ని మరోసారి బయటపెట్టిందని దుయ్యబట్టారు. రేపు జగన్ తన పిల్లలను కలవాలన్నా కూడా అదే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని బుద్ధా వెంకన్న గుర్తు చేశారు. వంశీని కలిసిన జగన్ నందిగం సురేష్ ను ఇలా ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ అంటే చంద్రబాబుకు అసూయ అని చెప్పడం నవ్వు తెప్పిస్తుందన్నారు. ఇప్పుడైనా జగన్ ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని హితవు పలికారు. వంశీ, కొడాలి నానిల నోటు దూల వల్ల ఎంతో మంది ఇబ్బందులు, ఇప్పుడు వాళ్ళిద్దరి పాపం పండితంగా చర్యలు తప్పవన్నారు. తాము వాళ్లలాగా చట్టవిరుద్ధంగా పనిచేయబోమని అధికార మదంతో వాగిన వారంతా జైలుకు వెళ్లక తప్పదని బుద్ధా పేర్కొన్నారు. కలిసి బయటకు వచ్చి పిన్నెల రామకృష్ణారెడ్డిని కలిసావు, వల్లభనేని వంశీ కలిసావు. సరే, నేను నందిగామ సురేష్ మంచోడని చెప్పను. నందిగామ సురేష్ ఒక దళితుడు. వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు ఊడదీస్తానని ఒక పెద్ద జోక్ వేసాడు. అది పోలీసులు బట్టలు ఊడదీస్తావా? 5 సంవత్సరాలు ఏ పోలీసులతో బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు ఊడదీస్తానని ఒక పెద్ద జోక్ వేసాడు. అది పోలీసులు బట్టలు ఊడదీస్తావా? 5 సంవత్సరాలు ఏ పోలీసులతో తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించావు నువ్వు? ఆ పోలీసు